ప్రేక్షకులు వదులుతా, మీ దేవుళ్ళు వదులుతా. మీరే మా దేవుళ్ళు, మీరు మాట్లాడి చూపించండి. నేను ఇదే థియేటర్లో చిరంజీవి గారి సినిమా చూసా, ప్రభాస్ అన్న సినిమా చూసా. మేము ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు ఇక్కడ. ఇది నా సినిమా, నా దేవత. ఇక్కడే ఈరోజు ఒట్ట చెప్పి మాట్లాడుతున్నా, దిస్ ఈజ్ మై బెస్ట్ ఫిల్మ్. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. థియేటర్కి ఇది నాకు కళనిచ్చిన నా తల్లికి నేను నమస్కారం చేయాలనుకున్నా. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ. అది ఎక్కడి నుంచి ఎవరు కాయిన్ చేశారో తెలియదు, కొత్తగా ఇంకోటి మొదలెట్టారు, ప్రేక్షక దేవుళ్ళు అని. ఎవడరా అది కాయిన్ చేసింది? చంపుతున్నారండి. ఏమండి, మనందరం కూడా ఆడియన్స్, మనందరం దెయ్యాలం, ప్రేక్షక దెయ్యాలం మనం. సో దేవుళ్ళు కాదండి, దెయ్యాలే. ఎందుకంటే చూసీగా ఉంటాం మనం. ఎవరింటికి వెళ్ళి ఎవరితో దూరిపోవాలా, ఎవరి శరీరంలో దూరాలనే దెయ్యం చూసీగా ఉంటుంది. అలా ఆయన 2 సార్లు గాయపడ్డాడు కదా అని దెయ్యం ఆయన ఇంటికి వెళ్దాం. థియేటర్స్ టెంపుల్ అంటారు కదా, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఏమండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థియేటర్ టెంపుల్ అయితే మీరు స్నానం చేసి వెళ్తున్నారా టెంపుల్కి? గర్ల్ ఫ్రెండ్తో పక్కన కూర్చుని సినిమా చూస్తున్నారా? టెంపుల్లో అవన్నీ చేస్తారా అంటే ఎవడు? ఏమండి, థియేటర్ ఈజ్ అ క్రియేటివ్ ప్లేస్. యు గో దేర్ టు గెట్ ఎంటర్టైన్మెంట్. టెంపుల్కి ఎంటర్టైన్మెంట్కి వెళ్తామండి. ఇది ఏంటంటే కాయినింగ్ చేస్తాం అన్నమాట, బాగుంటాయని. అది నచ్చి, సౌండింగ్ నచ్చి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. జేడి గారు, మీ టీమ్ రామ్ గోపాల్ వర్మ గారు కానీ మీరు కానీ నాట్ ఓన్లీ యాక్టర్స్, మీ టీంలో ఇంటెన్స్ రైటర్స్ ఉండేవారు. బట్ అదంతా కూడా ఇప్పుడు ఆగిపోయింది. అనురాగ్ కశ్యప్ గారు కూడా రైటర్ అనేసి యాక్టర్ అయిపోయాడు. సో అదంతా అంటే కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయిన పరిస్థితి ఉంది, ఆ ఇంటెన్స్ రైటింగ్ అనేది. సో అది ఆ ఫీలింగ్ అనేది ఉందా? మీరు కూడా ఒక ఇంటెన్స్ రైటింగ్ డైరెక్షన్ చేశారు కదా. కరెక్ట్ అండి. అంటే ఇట్స్ అ వెరీ వెరీ థాట్ఫుల్ క్వశ్చన్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ సార్, ఇప్పుడు పెంటి కొద్దీ రొట్టె. ఇప్పుడు సపోజ్ రేపు బాను సినిమా తీసి నాకు ఒక ఇంటెన్స్ రైటింగ్ స్టోరీ కావాలంటే, లేదా తను ఒక ఇంటెన్స్ స్టోరీ కావాలంటే ప్రాబబ్లీ వీ వుడ్ కమ్అట్ విత్ దాట్. ఇప్పుడు యాజ్ యు నో ద ట్రెండ్ ఈజ్, చెప్పే కదండి, ఈ ప్రేక్షక దేవుళ్ళకి నచ్చిందని ఏదో ఒక ట్రెండ్ ఉంటే, ఇప్పుడు బాంబేలో కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా మీకు?